సో, నారో ఏ గురించి చూసినట్టయితే, సో, నారో ఏఐ అనేది జస్ట్ ఏ నారో వే అనమాట. అంటే లైక్ ఏ సిరి కింద. అంటే మీరు అడిగిన దానికి అది ఆన్సర్ అనేది ఇవ్వగలదు. అండ్ లైక్ ఇప్పుడు మీరు హలో సిరి ప్లే ద సాంగ్ అన్నారనుకోండి. సో, అదేం చేస్తది సాంగ్ అనేది దానికి నచ్చిన సాంగ్ అనేది ప్లే చేస్తది. ఎందుకంటే మీరు ప్లే ద సాంగ్ అన్నారు జస్ట్. సో, మీరు నెక్స్ట్ హలో సిరి ప్లే ద సాంగ్ ఆఫ్ సో అండ్ సో సినిమా ఇస్తే ఆ సాంగ్ అనేది మీకు వినిపిస్తది. అండ్ అలాగే ఈ నారో ఏఐ అనేది సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, ఇమేజ్ రికగ్నైజేషన్ సాఫ్ట్‌వేర్‌లో ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. అండ్ సెకండ్ వన్ వచ్చినప్పటికి జన్ ఏఐ. సో, ఇదొచ్చినప్పటికి హ్యూమన్స్ యొక్క ఇంటెలిజెన్స్‌కి మ్యాచ్ మ్యాచింగ్ చేయగలదు. సో, ఇది లైక్ ఫర్ రోబోట్స్ అనేవి పర్ఫార్మ్ చేస్తాయి. వేరియస్ టాస్క్‌లనేవి వ పర్ఫార్మ్ చేస్తాయి. సో, ఇప్పుడు ప్రెజెంట్ అంతా నారో ఏఐ వరకే ఉన్నది. సో, ఇప్పుడు అందరూ జెన్ ఏఐ మీదే అందరూ వచ్చారు. దాని తర్వాత జెన్ ఏఐ కాస్త సూపర్ ఇంటెలిజెన్స్ అయిపోతది. సో, జెన్ ఏఐ అనేది యాస్ లైక్ ఆఫ్ హ్యూమన్స్ కొన్ని వర్క్స్ చేస్తది. అండ్ సూపర్ ఇంటెలిజెన్స్ ఏఐకి మనుషులు చేయలేనివి కూడా ఈ సూపర్ ఇంటెలిజెన్స్ అనేది చేసేయగలదనమాట. అంటే మనుషులు ఏవైతే చేయలేరో అలాంటివి కూడా సూపర్ ఇంటెలిజెన్స్ చేసేయగలవు. సో, ఇది మనకింకా రాలేదనమాట. అంటే ఇప్పుడు ఇంకా జెన్ ఏఐ రాలేదు. ఇంకా సూపర్ ఇంటెలిజెన్స్ అంటే ఇంకొక 20, 25 ఇయర్స్ పట్టేస్తది. మనకొచ్చేది అందరికొచ్చే టెక్నాలజీస్ దీంట్లో. సో, ఇదనమాట. ఈ లాంగెస్ట్ వీడియో చిన్నగా బ్రీఫ్ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మోర్ వీడియోస్ స్టే ట్యూన్‌గా ఉండండి. అండ్ దిస్ ఈజ్ ముఖేష్ సైనింగ్ ఆఫ్.